ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే అన్ని ఇండ్లు ఒకటిగా ఉండవని. యెస్. కరెక్ట్‌గా అన్ని ఇండ్లు ఒకటిగా ఉంటాయని నేనైతే చెప్పలేదు. ఉండవు, రకరకాలుంటాయి. మన చేతికి 5 వేళ్ళున్నాయి. 5 వేళ్ళు ఒకటి చిన్నది, ఒకటి పెద్దది ఉన్నాయి కదా! సేమ్ అంతే. ఒక ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు ఒకరు మంచోళ్ళుంటారు, ఒకరు చెడ్డోళ్ళుంటారు. అన్నీ గూడా అడ్జస్ట్ చేసుకొని మనం వెళ్ళాల్సుంటుంది. అది మన ఊరు గాదు, మన ఇల్లు గాదు, మన ఫ్యామిలీనే కాదు. మనం వాళ్ళ ఇంటికి ఎళ్ళిన తర్వాత సేమ్ ఫ్యామిలీలో అందరిని మనం ఎట్లా మంచోళ్ళని, చెడోళ్ళని అందరిని ఎట్లా అనుకూలంగా పోతామో సేమ్ అట్లా ఆడ గూడా అంత అనుకూలంగా పోతే 2 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఇంటికైతే రావడం అయితే జరుగుతుంది. మీరు గూడా ప్రశాంతంగా ఉంటారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నిన్న కామెంట్ పెట్టిన వాళ్ళకే ఇది. థాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి కామెంట్ పెట్టండి. మీకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అని పెట్టండి. నేనైతే రిప్లై ఇస్తాను. నాకు తెలిసిన వరకు, నేను చూసిన వరకు ఇంక కొత్తవైతే రావు. నేనన్నీ చూసినాను కువైట్‌లో. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అది మీరు ఎంత అనుకూలంగా ఉంటే ఏమైతుంది ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాము. మన ఇష్టం మనం కొట్లాడతాం. ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో కోడళ్ళే, కూతుర్లే ఇంగ అంటా ఉంటారని పట్టించుకోరు. పట్టించుకోరు. ఓకే అనేసి పోతా ఉంటారు. వాళ్ళెందుకింటారు? వోళ్ళు మనకి విజా ఇచ్చి, మన వాళ్ళకి జీతాలిచ్చి, నెల నెల జీతాలిచ్చి, మనకి విజా అన్నీ ఇచ్చి, మనం వాళ్ళని అక్కడికి తీసుకున్న తర్వాత, వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండేకే వాళ్ళు తీసుకుంటారు. వోళ్ళు మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండేడైతే ఇంక మనకు పోయేదెందుకు? పోవాల్సిన అవసరం లేదు గదా! అలాంటి కోరికలైతే పెట్టుకోగాకండి ఎవరైనా సరే. మీరు అలాంటి కోరికలు ఉంటే 2, 3 సంవత్సరాలు పని జేసి, లేదా 5, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పని చేస్తే నువ్వు చెప్పినట్టు నీకు అనుకూలంగా ఇంట్లో వాళ్ళు కూడా నడిసే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు గూడా నిన్ను ఏమి పలకరించరండి. భాష రాకపోతేనే అన్నీ తలకాయ నొప్పులు. మీరు పోయి కువైట్ ఇంట్లో ఒక్క నెల ఉండి జీతం తీసుకుంటే మీకు తెలిసిపోతాది. ఆ ఇంట్లో ఎంతమందున్నా వాళ్ళ బిహేవియరు, వోళ్ళు ఎట్లుండారు, వాళ్ళు మంచోళ్ళా, చెడోళ్ళా, కాదా అన్నదంతా తెలిసిపోతుంది. తెలిసిపోతే ఎవరి కాడ ఎలా ఉండాలన్నది మీరే ఇంకా ప్రిపేర్ అయిపోతారు. మీకు మేము చెప్పాల్సిన పనేమీ లేదు. అలా ఉంటుంది. అందరిళ్ళలో ఒకటిగా ఉంటే ఇంక మరి ఇప్పుడు మనలాగానే గదా! ఇప్పుడు మా ఇంట్లో ఉన్నట్టు పక్కింట్లో ఉండారా? పక్కింట్లో ఉన్నట్టు మా ఇంట్లో ఉండారా? లేదండి. ఎందుకు నేనైతే రిప్లై ఇస్తున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మిస్ అవ్వద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో గూడా నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్స్ వస్తే పక్కకి నెట్టకండి. ఖచ్చితంగా వీడియో ఆన్ చేసి చూడండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలు బాగా చూస్తున్నారు. సా షార్ట్ వీడియోలకొచ్చినంత లాంగ్ వీడియోస్‌కి అస్సలు రాలేదు. చూస్తే గదా! ఆడ 50 సెకండ్సు ఆ! ఏం చెప్తాము? ఏం మాట్లాడగలుగుతాము? తొందరగా తొందరగా అయిపోవాల. లాంగ్ వీడియోస్ చూడండి. దాంట్లో ఏముంది మ్యాటర్ అన్నది మీకే తెలుస్తది. చూడండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్‌లోకెళ్ళి. నన్ను ఫాలో అయితున్న మీ అందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఓకేనా? అలానే ఫాలో అవుతూ ఉండండి. అలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంక అవన్నీ పక్కన పెడితే అర్థమైంది గదా! అర్థమైంటుంది. మన ఛానల్‌ని నన్ను ఫాలో అవుతున్న, మన ఛానల్‌ని ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా మన వీడియోస్ ఓపెన్ చేస్తే ఏమి ఉంటాది? ఏమి చెప్తాది? అన్నదని మీకు బాగా తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు ప్రతి రోజు గూడా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తూ ఉంటాను. మీరు ఖచ్చితంగా మన ఛానల్‌ని చూడండి. మిస్ అవ్వద్దండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.